నమస్తే. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి చాలా పార్టీలు ఆఫర్స్ ఇస్తున్నాయి. వార్తలైతే వస్తూ ఉన్నాయి. ఒకటి బీజేపీ ఆఫర్ ఇచ్చిందని, బీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చిందని, తర్వాత కొత్తగా ఒక పేరు తెరపైకి వస్తుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రమ్మని చెప్తా ఉంది. ఆయన జోజిరెడ్డి ఉంటాడు, రాష్ట్ర కన్వీనర్కు సంబంధించి. మా పార్టీలకు రా, మీ సేవలు చాలా అవసరం అని చెప్తున్నాడంట. చెప్తారు అంటే ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నాడు కాబట్టి ఏ పార్టీ అయినా ఖచ్చితంగా ఆహ్వానిస్తుంది. అందులో భాగంగా బీజేపీ కూడా ఆహ్వానించింది, బీఆర్ఎస్ కూడా ఆహ్వానించింది అని వార్తలు ఉన్నాయి. ఇంకా తమాషా ఏంటంటే కేఏ పాల్ కూడా ఆహ్వానిస్తాడంట, వార్తలు వస్తున్నాయి, సమాచారం. ఆయన అందరిని ఆహ్వానిస్తాడు. కేఏ పాల్ వీళ్ళు వాళ్ళు అనేది లేదు, ఎవరుంటే వాళ్ళని ఆహ్వానిస్తాడు. అయితే ఇప్పుడు కల్వకుంట్ల సంజయ్ అని ఉన్నాడు, కోరుట్ల ఎమ్మెల్యే. ఆయన అయితే ఒక ముందడుగు వేసిండు, ఇంకా ఒక అడుగు ముందుకేసి జీవన్ రెడ్డికి సముచిత గౌరవం కాదు, నేనే భుజాల మీద మోసుకొని పోతా బీఆర్ఎస్ భవన్కి అని చెప్పిండు. ఆయన అంటే చాలా గౌరవం, ఆయన మాకు గురువు లాంటోడు, రాజకీయంగా దురంధరుడు, చాలా సీనియారిటీ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి సేవలు మా బీఆర్ఎస్ పార్టీకి చాలా అవసరమని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చెప్పిండు. అసలు నేనే తీసుకోపోతే నేను భుజాల మీద మోస్తా ఆయన అంటున్నాడు. అంటే అంత విలువ ఉంది మరి. అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా విన్నపం చేసిందట మా పార్టీలకు రాని. ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే తమాషా పార్టీ ఏం కాదు. చాలామందికి టికెట్ రాకపోతే దీని మీద కూడా పోటీ చేస్తారు. మొన్న ఇది అల్లంపూర్కు సంబంధించి, అది ఆయన నరసింహన, ఆయన పేరేం పేరు ఉంది, ఈ కవితకు సంబంధించిన వాళ్ళు అక్కడ మున్సిపల్ చైర్మనే కైవసం చేసుకున్నారు. పేరు గుర్తు వస్తలేదు నాకు. మున్సిపల్ చైర్మన్ ఇదే పార్టీ నుంచి పోటీ చేసి దాదాపు మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకొని మున్సిపల్ చైర్మన్ అయినారు అక్కడ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. తర్వాత వాళ్ళు పోయి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిండ్రు, ఇక కాంగ్రెస్లో కలిసిపోయింది. ఒకసారి చూద్దాం, మ్యాటర్ కూడా వచ్చింది. మా పార్టీలోకి రండి, మీకు సముచిత గౌరవం ఇస్తాం. జీవన్ రెడ్డికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ విన్నపం అంట. కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి తమ పార్టీలోకి వస్తే సముచిత గౌరవం కల్పిస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి తెలిపినంట. కరీంనగర్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. జీవన్ రెడ్డికి సీఎం కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసే ఆయన వంటి నిబద్ధత కలిగిన నాయకులకు తమ పార్టీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డితో తాను ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆలోచించి తెలుపుతానని చెప్పారని అన్నారట. గ్రేటే మరిగా. రానని అయితే ఏం చెప్పలేదు, డైరెక్ట్ ఆలోచించుకొని నిర్ణయం చెప్తా అన్నాడంటే మరి పోతాడా ఏందో తెలియదు. మరి మనం కొన్ని ఊహించలేం, ట్విస్టులు ఉంటాయి. కానీ నిన్న ఆదివారం ఒక ప్రెస్ నోట్ విడుదల చేసిండు. దాదాపు జగిత్యాలలో 20 నెలల నుంచి నేను మానసిక క్షోభకు గురవుతున్నా, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నా, తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నటువంటి చర్యలతో అన్నాడు. ఇక చర్యలు అంటే మీకు తెలిసిన అంశమే. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కాంగ్రెస్లోకి పోయిండు. అది ఈయనకు జీర్ణించుకోలేని వ్యవహారం అయిపోయింది. మరి ఇక శత్రువులు వాళ్ళు, ప్రత్యర్థులు అని మనం అనుకుంటాం, కానీ శత్రువులే వాళ్ళు వాస్తవంగా. ఆయనకి ఈయనకు అసలే పడతలేదు. ఇక అసలు ఆయన ఎందుకు తెచ్చుకున్నారాయా అంటే అభివృద్ధి కోసం అనేది వాళ్ళు అందరూ మాట్లాడుకుంటారు. అంటే జీవన్ రెడ్డిని పూర్తి స్థాయిలో నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టిండు. మీకు అన్యాయం జరిగింది కదా, మరి రేవంత్ రెడ్డి పాత్ర ఉందంటే ఉంది అన్నాడు 100%. అయితే రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తున్నాడంటే ఈ ఏజ్ ఎక్కువైన వాళ్ళని మొత్తం కొంత మెల్లగా ఆయన పక్కకు తొలగిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జానారెడ్డి ఉన్నాడు, జానారెడ్డి పూర్తిగా తప్పుకొని వాళ్ళ కొడుకులకు టికెట్లు ఇప్పించుకున్నాడు. జీవన్ రెడ్డికి కూడా 3 కొడుకులు ఉన్నారు. కాకపోతే ఆయన ఇంకా రాజకీయాల్లోకి ఎవరిని పరిచయం చేయలేదు, తీసుకురాలేదు. జీవన్ రెడ్డిని కూడా తప్పించి మరి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత యంగే కదా ముఖ్యమంత్రిగా, ఆయన స్థాయికి తగ్గట్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నాడు అనేది కూడా ఒక ప్రశ్న లేవనెత్తుతుంది. అందులో భాగంగానే జీవన్ రెడ్డిని పొమ్మన లేక పొగబెట్టినారు అనేది ప్రధానంగా మనకు తెలుస్తున్న వార్త. అయితే 25 తారీఖు జగిత్యాల పట్టణానికి సంబంధించి బండారి గార్డెన్లో ప్రెస్ మీట్ పెట్టి 25 తారీఖు భారీ విందు ఏర్పాటు చేస్తున్నాడు. కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ ఒక విందు ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ పెట్టి అభిప్రాయాలన్నీ సేకరించి ఆ రోజే రాజీనామా చేస్తున్నాడు. ఇక పార్టీలు ఇప్పటికీ ఆహ్వానాలు పలుకుతూనే ఉన్నాయంట లోపల. ఆల్రెడీ కేసీఆర్ చర్చలు అయిపోయినాయి, మాట ఇచ్చిండట జీవన్ రెడ్డి.
100% వస్తా. కేసీఆర్ కూడా గట్టి నమ్మకమైన మాట చెప్పిండంట. నీ నీ యొక్క గౌరవానికి కించింత అంటే కొంచెం కూడా గౌరవం తగ్గకుండా నీకు విలువ ఇచ్చే బాధ్యత నాది, నన్ను నమ్ము అంటే సరే అని ఓకే చెప్పిండట. బీజేపీ కూడా ఆఫర్ ఇచ్చింది కానీ బీజేపీకి ఆయనకు చాలా దూరం ఉంటుంది. ఇంక కేపాల్ ఆయన కూడా రెడీగా ఉన్నాడంట, రేపు మాపు పిలిపిస్తాడంట. మరి ఉందంట, వస్తున్న సమాచారం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి సంబంధించిన ఆ జోజిరెడ్డి కూడా ఆయన ఫోన్లో మాట్లాడితే నేను ఆలోచించుకొని చెప్తా అన్నాడంట. మరి ఇంకా ఏం జరుగుతుందో ఏమో కానీ జీవన్ రెడ్డికి అయితే ఆలోచించుకొని చెప్తా అని చెప్పిండంట. మరి ఏ పార్టీలోకి పోతాడనేది అఫీషియల్గా ఆయన ఏం చెప్పలేదు, అన్అఫీషియల్గా మనం మాట్లాడుతున్నాం వస్తున్న సమాచారం మేరకు. బీఆర్ఎస్లోకి అనేది ఆయనకు వేరే ఆప్షన్ ఏం లేదు. మొత్తం అయితే 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్ జీవన్ రెడ్డిని వదులుకున్నట్లే కనిపిస్తూ ఉంది. మరి కొత్త రాజకీయ ప్రస్థానం బీఆర్ఎస్లో ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్లో కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, ఏం లేదు. ఈడ కాంగ్రెస్లో ఉంటేనన్నా కొంత ఏమన్నా చెప్పలేం. కాంగ్రెస్లో ఎవరైనా కావచ్చు. రేవంత్ రెడ్డి అవుతాడని ఎవడని అనుకున్నాడా? వచ్చిండు, పీసీసీ అధ్యక్షుడు అయిండు, కొట్టేసిండు ముఖ్యమంత్రి పదవి. కాబట్టి కాంగ్రెస్లో నేషనల్ పార్టీలో ఉంటుంది కానీ ప్రాంతీయ పార్టీలో ఉండదు. కాకపోతే ఆయన ఇంకా నమ్మకం కోల్పోయింది. ఇక్కడ ఉన్న దండగా నేను ఏమన్నా ఇప్పుడు ఇంకెప్పటికీ భవిష్యత్తులో గెలిచినా నేను అయితే మంత్రి అవుతా, ముఖ్యమంత్రి కాను అని అనుకున్నట్టే గట్టి అనుకున్నాడు. కాబట్టి ఇక బీఆర్ఎస్లోకి పోతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఏదేమైనా పార్టీలు అయితే ఆహ్వానం పలుకుతున్నాయి. అందులో భాగంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా ఆహ్వానం పలికిందంట. ఆయన ఆలోచించుకొని చెప్తారంట. చూద్దాం ఏ పార్టీలోకి పోతాడో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.